తెలంగాణలో మంత్రివర్గం విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత కేబినెట్లో సీఎం రేవంత్తో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్లో మొత్తం 18 మంది మంత్రులు ఉండొచ్చు. అంటే రేవంత్ కేబినెట్లో ఇంకా కొత్త వారికి 6గురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే త్వరలో రేవంత్ నూతన కేబినెట్లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. మొదట్లో లోక్సభ ఎన్నికల అనంతరమే కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించినా ఇప్పటి వరకు దాని ఊసే లేదు. మిగిలిన 6గురు మంత్రులను జిల్లాలు, సామాజిక వర్గం ఆధారంగా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అనేక సందర్భాల్లో తెలిపారు. ప్రస్తుతం కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కరీంనగర్, వరంగల్ నుంచి ఇద్దరిద్దరు, నల్గొండ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 2 మంత్రులు, మెదక్లో 1, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పిస్తూ సామాజిక వర్గాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ముందుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆశపడ్డాడు. కానీ అధిష్టానం మందుల సామిల్కు సీటు కన్ఫర్మ్ చేసింది. అయినా ఆయన గెలుపుకు కృషి చేశాడు దయాకర్. ఆ తర్వాత ఎమ్మెల్సీ దక్కుతుందని ఆశపడ్డాడు. కానీ మరోసారి నిరాశే మిగిల్చింది కాంగ్రెస్ నాయకత్వం. రీసెంట్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే సీటు ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ వేరే వారికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇటీవలే లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంతే అద్దంకి దయాకర్కు మంచి పదవి వస్తుందని హామీ ఇచ్చారు. తొందరలో టీపీసీసీ మార్పు ఉంటుందని వార్తలు గుప్పమంటున్నాయి. అయితే రేవంత్తో అద్దంకి దయాకర్కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో అద్దంకి దయాకర్ని నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా చేస్తారని అనుకున్నారు అందరూ. కానీ సీనియర్స్ని కాదని అద్దంకికి ఆ పోస్టు దక్కే అవకాశం లేదు. ఇదే కాకుండా సీన్లోకి సీతక్క టీపీసీసీ అంటూ వార్తలు కూడా ఎక్కువస్తున్నాయి. అయితే రేవంత్ కేబినెట్లోకి ఫిరోజ్ ఖాన్ వస్తున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఆయనకు నాంపల్లి నుండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ వస్తున్నారు. కానీ ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను సైడ్ చేసి దయాకర్కు రేవంత్ ఇచ్చిన భరోసా ప్రకారం త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో అద్దంకి దయాకర్కు సీఎం రేవంత్ కేబినెట్ మినిస్టర్గా ఒక ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ నుండి 2 మంత్రులు ఉన్నారు. మళ్లీ ఆ జిల్లాకు చెందిన నేతకే మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లో గొడవలకు తావిస్తుంది అనే అనుమానాలు లేకపోలేదు. మరి సీనియర్ సైతం దయాకర్కు మద్దతు ఇస్తే నూతన మంత్రివర్గంలో అద్దంకి దయాకర్కు స్థానం లభించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.